नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। नहीं फ्रेम या टेक्निकली करना पड़ेगा। తీసుకురండి. మరి ఇంకొకటి కేసులో మీరు కూర్చోండి, మిగతా వాళ్ళు పెట్టండి. మరి ఆరుగురు ఆఫెండర్స్. ఫస్ట్ అంతకుముందు చెప్పినట్లు ఇది గ్యాంగ్ వచ్చేసి ముగ్గురు మెంబర్స్కి ఉండే. ఈ మొత్తం గ్యాంగ్ లీడర్ వచ్చేసి బుడిగే అశోక్, ఆయన రెసిడెంట్ ఆఫ్ వలిగొండ ఆత్మకూరు కాలనీ. తన హౌస్లో కూడా మనం కంటిన్యూస్గా వాచ్ పెట్టడం జరిగింది. మీరు చూస్తున్నారు వాళ్ళ ఆఫెండర్స్కి అన్ని కానిస్టేబుల్స్ అండ్ ఈ ఒక టీం మొత్తం ఇన్స్పెక్టర్ వలిగొండ, సిఐ వలిగొండ అండ్ అదర్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కష్టపడి ఈ అంత గ్యాంగ్ని ఒక గ్యాంగ్ లీడర్ దొరికిన తర్వాత కూడా మిగతా వారిని షార్ట్ టైంలో పట్టుకురావడం జరిగింది. అలాగే మన ఏసీపీ ఉదయం టీం లెడ్ బై డీసీపీ శ్రీవాల. సో ఇప్పుడు ఈ సందర్భంగా పబ్లిక్కి ఒక చిన్న విజ్ఞప్తి చెప్పబోతున్నాము. దట్ ఇలాంటి గ్యాంగులు ఇంటి లాక్ ఉంటే, లాంగ్ టైం అబ్సెంట్ ఉంటే, డే టైంలో సర్వే చేసుకొని లేదంటే తెలుసుకొని అట్లా హౌస్ బ్రోకింగ్ ఆఫెన్స్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి మీరు చూస్తున్నారు మకర సంక్రాంతి సందర్భంగా ఎంతోమంది ఇంటికి వెళ్ళేటప్పుడు మన పోలీస్కి వైపు నుంచి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. దట్ మీరు లాంగ్ టైం అబ్సెన్స్కి ఉంటే కొద్దిగా లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. కంటిన్యూస్గా మన వారు లా అండ్ ఆర్డర్, ఎస్ఓటీ, క్రైమ్ టీమ్ అక్కడ కాన్స్టెంట్ వాట్ పెట్టేసి ఒకటి కూడా ఆఫెన్స్ జరగలేదు. సో మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే, సపోజ్ లాంగ్ టైం అబ్సెన్స్కి వెళ్తున్నారు, అప్పుడు మనం కొన్ని సలహాలు సూచనలు చెప్పడం జరిగింది, కొన్ని చిన్న చిన్న అది రిక్వెస్ట్ చేయడం జరిగింది, అది పాంప్లెట్ కూడా పంచడం జరిగింది. ఆ టైంలో పెద్ద ఎత్తనంగా అబ్సెన్స్ ఉండగా కూడా ఆఫెన్స్ జరగలేదంటే ఇలాంటి ఆఫెన్స్ ప్రివెంట్ చేయడంలో, ఇలాంటి ఆఫెన్స్ జరగకూడదు అని చూడడంలో పబ్లిక్కి కూడా మనకు సహకారం ఉంటే ఇంకా మనం బాగా చేయవచ్చు. ఈ చిన్న చిన్న దాంట్లో స్టెప్స్ ఉంటాయి. దట్ మీరు ఎప్పుడైతే లాంగ్ అబ్సెన్స్కి వెళ్తున్నారు మీ పక్కన ఇంటి వారికి అలాగే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. ఫ్రంట్లో ఏదైతే లైట్ ఉంటుందో ఫ్రంట్ రూమ్లో అది ఆన్ చేసి పెట్టండి. అలాగే జనరల్గా ఇంటి ముందుగా చెప్పులు ఉంటే, రంగోలీ ఉంటే జనరల్గా ఏదో ఇంట్లో ఉన్నారని ఎవరు ఉంటుంది. అండ్ దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ అంటే మీ నేబర్కి ఇన్ఫార్మ్ చేయడం అండ్ దానికంటే ముఖ్యం పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం. తర్వాత సీసీటీవీ కెమెరా దాంట్లో బాగా ఉపయోగపడతాయి. ఎక్కువ కాకుండా ఇప్పుడు మీరు ఇంకొకటి చెప్పబోతున్నాము, ఏటీఎంలో మీరు చూస్తున్నారు ఎన్నో కాలం నుంచి ఏటీఎంకి అటెంప్ట్స్ దాదాపుగా నేను హైదరాబాద్ సిటీలో కూడా చూశాను, ఇక్కడ కూడా చూశాను. 80% to 90% ఏటీఎం అటెంప్ట్ ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? వారు ఒక అలారం సిస్టమ్ పెట్టారు.
ఇక్కడ ఏటీఎం జోలికి పోతే బ్రేక్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళ హెడ్ క్వార్టర్ నుంచి అలారం వస్తుంది. అక్కడ నుంచి మనకు డయల్ 100లో కాల్ వస్తుంది. ఇమీడియట్గా మన టీం పోయి పట్టుకుంటారు. కొన్ని సందర్భంలో అక్యూజ్ని పట్టుకోవడం జరుగుతుంది. ఇంకా కొన్ని సందర్భంలో వాళ్ళు పారిపోతారు. సో సేమ్ టెక్నిక్స్, సేమ్ కొన్ని ప్రికాషన్స్ నేను మీ అందరి ద్వారా పబ్లిక్కి కోరుతున్నాము. దట్ తీసుకుంటే ఇంకా జరగకుండా ఉండడానికి, ఒక్కవేళ తప్పని పరిస్థితులు జరిగితే మనకు ఈజీగా పట్టుకోవడానికి ఈ సీసీటీవీ కెమెరా బాగా ఉపయోగపడుతుంది. ఈవెన్ 2 సీసీటీవీ కెమెరా, దాంట్లో మ్యాక్సిమం ఐపీ ప్రోటోకాల్ బేస్డ్ సీసీటీవీ కెమెరా తీసుకుంటే మ్యాక్సిమం 1 lakhలో వచ్చేస్తుంది. ఆర్ కొన్ని తక్కువ కూడా ఉన్నాయి. సో అట్లీస్ట్ దాన్ని మీరు కనెక్ట్ చేసుకొని బయట ఉన్నా కూడా సెల్ ఫోన్లో కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడైనా అనుమానాస్పదంగా కనపడితే ఇమీడియట్ ఇక్కడ మొన్న మన సిసిఎస్ భువనగిర్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ డీసీపీ క్రైమ్ శ్రీవాలా గారు, వారి యొక్క టీము మరియు భువనగిర్ పోలీస్ యాదాద్రి డీసీపీ నేతృత్వంలో ఆధ్వర్యంలో ఒక మంచి గ్యాంగ్ని పట్టుకురావడం జరిగింది. ఈ చాలా హ్యాబిచుయేటెడ్ అండ్ పాత ఆఫెండర్స్ అండ్ వెరీ అంటే ఏమన్నాలంటే పాత ఆఫెండర్స్ అయినా సరే ఎన్నోసారి జైల్లో పోయినా కూడా దాంట్లో మార్పు రాలేదు. కంటిన్యూగా ఆల్కహాల్ త్రాగి ఏ సిరీస్ ఆఫ్ హౌస్ బ్రేకింగ్ ఆఫెన్సెస్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో మెయిన్ ఉండేసి బుడ్గే అశోక్ ఎలియాస్ డిఎస్పి అశోక్ అయినా ప్లస్ ఫస్ట్ వాళ్ళు ముగ్గురికి గ్యాంగ్ ఉండే. తర్వాత ఒకసారి 2019లో నల్గొండ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరియు ఒకసారి వేరే జైలుకి కూడా పోయినారు. తర్వాత అక్కడ నుంచి జైల్లో పరిచయం అయ్యి ఇంకా ముగ్గురు దాంట్లో గ్యాంగ్లో తీసుకొని మొత్తం 6గురుగా గ్యాంగ్గా తయారయ్యి ఆల్మోస్ట్ సిరీస్ ఆఫ్ ఆఫెన్స్ చేసుకుంటూ హెచ్బీస్ చేసుకుంటూ అది చేస్తూ పోయినారు. దాంట్లో ఎప్పుడో నుంచి సిసిఎస్కి లోకల్ పోలీస్కి నిఘా ఉంది. దాని గురించి మూమెంట్ ఇన్ఫర్మేషన్ ఇవంతా కూడా సహకరిస్తున్నారు మనవారు. అదే సమయంలో ఈ మెయిన్ గ్యాంగ్ లీడర్ బుడ్కే అశోక్ ఎప్పుడైతే ఇంటికి వస్తారో ఒకసారి అవసరానికి అది అక్కడ కూడా వాచ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా టెక్నికల్గా కూడా వారి మీద వాచ్ పెట్టడం జరిగింది. అదే క్రమంలో నిన్న రాత్రి మనకు వాళ్ళు దొరికిపడారు. వారు దొరికిన తర్వాత మిగతా గ్యాంగ్ మెంబర్స్ని కూడా ఇమీడియట్గా సిసిఎస్ అండ్ యాదాద్రి జోన్ పోలీస్ మిగతా 5గురిని కూడా అరెస్ట్ చేసుకొని దాదాపుగా 35 హౌస్ బ్రేకింగ్ అంటే దొంగతనం, హౌస్ బ్రేక్ చేసిన దొంగతనంలో వారిని డిటెక్ట్ చేయబడింది. అదేవిధంగా దాదాపుగా 32 లక్ష ప్రాపర్టీ, దాంట్లో గోల్డ్ ఉన్నది, సిల్వర్ ఆర్టికల్స్ ఉన్నాయి, అవి అన్నీ కూడా స్వాధీనం చేయబడింది. సో ఈ సందర్భంగా ఎంత బ్రహ్మాండంగా మంచి పని చేసి హ్యాబిచువల్ ఆఫెండర్స్ గ్యాంగ్ని పట్టుకునే జనకు నేను సిసిఎస్కి మరియు యాదాద్రి జోన్కి దాంట్లో ఈ కేసులో పనిచేస్తున్న ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ అండ్ మెన్కి అభినందన తెలియపరిచేస్తున్నాము. సూటబుల్గా రివార్డ్ చేయబోతున్నాము. దాంట్లో ముఖ్యంగా ఏంటి అంటే A1 మాత్రము 2-3 టైమ్స్ కూడా జైల్లో వచ్చిన తర్వాత, జైల్లో వెళ్ళిన తర్వాత తన గ్యాంగ్కి పెంచడం జరిగింది తప్పితే